బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడంపై ఆయన స్పందించారు. తనకు పంజరంలో నుంచి బయటపడినట్లు ఉందని అన్నారు. పార్టీ తన సభ్యత్వాన్ని పునరుద్ధరించక తీవ్ర ఇబ్బందికి గురి చేసిందని, 3 ఏళ్లుగా సభ్యత్వం పుస్తకాలు తనకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వ ఖజానాకు ధర్మకర్త అని, పారదర్శకంగా పరిపాలన చేయడం సీఎం బాధ్యత అని తెలిపారు. కేసీఆర్ తన బాధ్యతను మర్చిపోయి వ్యవహరిస్తున్నారన్నారు. ఈ రాష్ట్రం నాది, నా ఇష్టం వచ్చినట్లు పాలన సాగిస్తామంటున్నారని, ఇది ప్రజలకు రాష్ట్రానికి మంచిది కాదని, ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వారు తెలిపారు. ఎందుకు ప్రాణత్యాగాలు చేసిండ్రు? వాళ్ళు కూడా ఏదో విధంగా బతికేవాళ్ళు. కానీ మా చావులతోనైనా తెలంగాణ రావాలి. వచ్చిన తెలంగాణ అన్ని రంగాల అన్ని వర్గాల ప్రజా సమస్యల పరిష్కారం కావాలి, మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి అనేటువంటి ఆలోచనతోటి అందరూ కూడా 3 పూటల తిండి తినాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి, గొప్పవాళ్ళు కావాలి అనే ఆలోచనతోటి స్పృహతోటి వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. దానికి సమాజాన్ని మొత్తాన్ని కూడా ప్రతి అంశం పట్ల పారదర్శకంగా స్పష్టంగా ఉన్నటువంటి పరిపాలన చేయడం బాధ్యత. ఆ బాధ్యతను మర్చిపోయి నేను ధర్మకర్తను కాదు, ఈ రాష్ట్రం నాది, నా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకుంటా, నా ఇష్టం వచ్చినట్టుగా దాన ధర్మాలు చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తా, మీరెవరు అడగడానికి అనేటువంటి పద్ధతిలో ప్రవర్తిస్తాం. మేము అడగడానికి ఎవరమంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో యావత్ తెలంగాణ సమాజం మొత్తం భాగస్వామ్యం ఉంది. యావత్ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ జరగనటువంటి తెలంగాణ ఉద్యమం జరిగి రక్తం చిందించకుండా వందలాది మంది ప్రాణత్యాగాలు చేశారు. ఎందుకు ప్రాణత్యాగాలు చేసిండ్రు? వాళ్ళు కూడా ఏదో విధంగా బతికేవాళ్ళు. కానీ మా చావులతోనైనా తెలంగాణ రావాలి. వచ్చిన తెలంగాణ అన్ని రంగాల అన్ని వర్గాల ప్రజా సమస్యల పరిష్కారం కావాలి, మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి అనేటువంటి ఆలోచనతోటి అందరూ కూడా 3 పూటల తిండి తినాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి, గొప్పవాళ్ళు కావాలి అనే ఆలోచనతోటి స్పృహతోటి వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. దానికి సమాజాన్ని మొత్తాన్ని కూడా ప్రతి అంశం పట్ల భారత